హాయ్ అండి అందరికి. ఇక ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఎవరి గురించి? టోపీ బాబా. టోపీ బాబా గురించి మీకు అందరికీ తెలుసు. ఈ టోపీ బాబా మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఇంకా వీడి ఓవర్ యాక్షన్ అయితే ఇక పీక్కి వెళ్ళిపోయింది అన్నట్టు. పరాకాష్ఠకి వెళ్ళిపోయింది వీడి ఓవర్ యాక్షన్. ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం సాధించిండో తెలియదు, కానీ ఓవర్ యాక్షన్ అహంకారంతో వీడు ఒకే ఫంక్షన్ కి 100 వీడియోలు పెట్టడానికి ప్లాన్ చేశాడు మొత్తం. రోజు వీడియోలు పెడుతుండు. రోజు పెట్టిందే పెట్టడం. ఉం? పెట్టింది మళ్ళీ వేరే తమ్నైల్ పెట్టడం, మళ్ళీ పెట్టడం. ఏదైనా చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది వ్లాగ్స్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదైనా ఫంక్షన్ అయిందంటే ఒక వీడియోలో మొత్తం చూపించేస్తారు, అయిపోద్ది ఇంకా క్లోజ్ అప్పటితోటి ఆ వీడియోతోటి. కానీ ఇక్కడ మన దరిద్రం ఏంటంటే వీడు యూట్యూబ్కి పెట్టిన ఈ దరిద్రం ఏంటంటే వీడు ఒకే వీడియోని 100 సార్ల 100 రకాలుగా అప్లోడ్ చేస్తాడు. వీడికి కావాల్సింది డబ్బే, ఇంకా వేరేది ఏం అవసరం లేదు. పోనీ ఎవరన్నా అభిప్రాయం చెప్దామంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటాడు. అటువంటి ఈ విధవ మళ్ళీ రోజు ఒక వీడియో పెట్టేసి జనాన్ని ఉం, మరి చూడమంటాడో తెలియదు, చూడొద్దంటాడో తెలియదు, కానీ కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేసుకుంటాడు. నువ్వు నిజాయితీ పరుడు అయితే, నీతిపరుడు అయితే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయి. నీకు దమ్ముంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చెయ్యి. చేయాలి కదా, చెయ్యవు నువ్వు. ఎందుకు చేయవంటే నీకు తెలుసు కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే తిట్టు తిట్టకుండా తిడతారు జనాలని తెలిసి వీడికి. అందుకే వీడు ఏం చేయాలో అర్థం కాక కామెంట్ బాక్స్ బంద్ చేసేసి చూసుకోండి, చావండి, ఏమైనా చేసుకోండి, మీ దరిద్రం అది అని చెప్పేసి జనం మీద వదిలేస్తుండ అన్నట్టు. జనం మీద వదిలేసి ఇక వీడు వీడియో పెట్టగానే జనం కూడా అట్లే ఎగబడిపోయి అసలు ఏం పెట్టాడో వీడని చెప్పేసి కొంతమంది, అసలు అసలు ఏం చేస్తుండో వీడు ఓవర్ యాక్షన్ చూద్దామని మరి కొంతమంది ఇట్లా మొత్తం పోయేసి ఆడి వ్యూస్ మొత్తం ఇలా అలా పెడుతుంటాడు. ఇలా ఇలా వచ్చేస్తుంటాయి వ్యూస్ మొత్తం. చివరికి దాంట్లో కంటెంట్ ఏమన్నా ఉంటుందంటే కంటెంట్ ఉండదు, పాడు ఉండదు, వాడి దిబ్బ ఉండదు, దినము ఉండదు, ఏమీ ఉండదు. లాస్ట్కి వచ్చేసి ఏముంటదంటే ఏమి ఉండదు. మేము వండుకున్నాం తిన్నాం అన్నట్టు ఉంటది మొత్తం. ఇంకా మేము వండుకున్నాం తింటున్నాం మీరు చూడండి, ఇదే పని, ఇంకా వేరే పని ఏమీ ఉండదు. ఇలా ఈ విధంగా వీడు ఒక దరిద్రంలాగా తయారైపోయిండు. రోజు వీడియోలు, రోజు కామెంట్ బాక్స్ లో ఆఫ్ చేయడం మొత్తం. వీడికి సపోర్ట్ గా మళ్ళీ ఇంకో దొంగ, గుమ్మడికాయ దొంగ ఇంకోడు. వాడి ముఖం చూస్తే దరిద్రంగా ఉంటది, గుమ్మడికాయల ముఖం లాగా ఉంటది. వాడంట వీడికి తెలుసంట. ఎవడైతే యూట్యూబ్ లో ఫేమ్ అవుతాడో వాడేం చేస్తుంటాడు, వీళ్ళందరూ నాకే తెలుసు, నేనే పెట్టించిన ఛానల్ అని చెప్తుంటాడు. వాడి దరిద్రం. ఒరే వెధవ నా కొడక, నేను ఎందుకు అంటున్నానంటే అర్థం చేసుకో. నువ్వు చేసుకో, తప్పులేదు. వీడియోస్ ఎవరైనా చేసుకోవచ్చు, తప్పులేదు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ రెస్పాన్సిబిలిటీగా ఉండు. కామెంట్స్ కి సమాధానం చెప్పు. నేను కామెంట్స్ కు సమాధానం చెప్పను, కామెంట్స్ బాక్స్ కింద పైన ఆఫ్ చేసుకుంటా, నేను మీ ఇష్టం అంటే కుదరదు. నేను ఇలా చెప్తూనే ఉంటాను. నీకు ఆల్రెడీ పేరు పెట్టేశా నేను. నీ పేరుతోటి నేనేం మాట్లాడట్లేదు, నేను పెట్టిన పేరుతోటే నేను మాట్లాడుతున్నా. ఓకేనా? తర్వాత నువ్వేమనుకున్నావురా, ఇక నేను ఏడ్ చేసరికి అందరు భయపడిపోయారు, ఇంకా వీడియోలు ఏం తీయరు ఎవరు అని చెప్పేసి నువ్వు అనుకున్నావు. నీ భయపడలాలకు, నీ పిట్ట బెదిరింపులకు ఎవ్వడు భయపడ్డు. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోను. ఇంకొచ్చేసి నువ్వేం చేస్తున్నావు, ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. దొంగ మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మధ్యలో ఓవర్ యాక్షన్. వీడు పేర్లు పెట్టడానికి ఒక ఓవర్ యాక్షన్, బయటికి రావడానికి ఒక ఓవర్ యాక్షన్. ఎందుకురా ఇక నీకు ఇవన్నీ? ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకురా బాబు? ఇంత ఎగిరి పడకూడదు, మిడిసి పడకూడదు. ఎప్పుడైనా అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఎంత ఎగిరి మిడిసి పడుతున్నావో అంత తొందరగా కింది పడిపోతుంటావు. ఓకేనా? అది తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పిన. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీడియోలు తీ, అంతే. ఏం మాట్లాడుతున్నావు తెలియదు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటావు, పిచ్చి పిచ్చి డైలాగులు వదులుతుంటావు. నీ ఎక్స్ప్రెషన్ ఏందో తెలియదు. నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటది, నువ్వు మాట్లాడేది ఒకటి ఉంటది, నీ లోపల ఇంకో భావన ఉంటది. ఎందుకు ఇట్లా? ఇన్ని రోజులు అవసరమా నీకు? ఏదైనా ఒక రోజులో జీవించు, అంతేగాని వీడు ఇంకా
ఏ యాక్టర్ కూడా పనికిరాడు వీడికి. వీడి ఏడుపు అంతే, వీడి నవ్వు అంతే, మొత్తం అంతే. ఇక ఈ వీడియోస్ అయిపోగానే ఇంకొచ్చేస్తాడు మళ్ళీ ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఏడుపు కొట్టు వీడియోలు తీసుకుంటా. ఉం? నన్ను చూడు నా అందం చూడు అని చెప్పేసి ఆ ఇంకా టోపీ బాబా అంటున్నా చెప్పేసి టోపీ తీసేసిండు వీడు. టోపీ తీసేసిండు మొత్తానికి. ఇంకా ఎట్లా టోపీ బాబా అంటూర్లే ఎందుకులే అని చెప్పేసి టోపీ తీసి వీడియోలు తీయడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఒరే వెధవా, నీకు మళ్ళీ వెధవా అని ఎందుకు అంటున్నానంటే నువ్వు వెధవవే ఖచ్చితంగా. ఉం? నువ్వు మంచోడివి అయితే అయితే నువ్వు కామెంట్ బాక్స్ ఓపెన్ చెయ్యి, నీ కామెంట్స్ అన్ని చదువుకో నువ్వు, ఓకేనా? కింద మూసుకొని నువ్వు ఆ, మీ ఇష్టం మీరే చూసుకోండి అని మాత్రం చెప్ప మాకు, ఓకేనా? నీ వీడియోలు ఆపుతానని మాత్రం నువ్వు కలలో కూడా అనుకో మాకు. నేను తీస్తూనే ఉంటా, నేను ఇలా చెప్తూనే ఉంటా, నువ్వు మారేంత వరకు నేను చెప్తూనే ఉంటా. టోపీ తీయమన్నా తీసేసావు, మరి మిగతావి కూడా మారట్లే, అట్లే మారితే అయిపోద్ది కదా. ఆ? అంతే కదా, అట్లే మారితే అయిపోద్ది, ఇంకే టెన్షన్ ఉండదు. టోపీ ఒకటి పెట్టుకొని వీడి బొంద ఓవర్ యాక్షన్. బుద్ధి ఉంది అసలు కొంచెమన్నా నీకు? కొంచెమన్నా జ్ఞానం బుద్ధి ఉంటే ఒకే వీడియోని ఎందుకు 2 సార్లు అప్లోడ్ చేస్తావు? ఉం? అంటే జనాలు పిచ్చోళ్ళగా కనిపిస్తారా నీకు? నేను ఏది పెట్టినా చూస్తారని చెప్పేసి ఉన్నటువంటి అహంకారమా నీకు? ఏంది చెప్పు నీకు? ఆ? మళ్ళీ దీని ఒకటే ఇంకా కమ్యూనిటీలు వేసేసి మొత్తం ఇంకా వ్యూస్ ఎట్లయినా రావాలి, వ్యూస్ నాకు అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని ఒకటే వేసిందే వేసుడు. న్యూస్ ఛానల్ కాక వచ్చిన న్యూసే మళ్ళీ మళ్ళీ రోజుకు 10 సార్లు వచ్చినట్టు వీడి వీడియోలు మాత్రం రోజుకు 10 సార్లు 20 సార్లు వచ్చేసి ఆ, జనం మీద వదిలేస్తుండేడు. ఇంకా అందరికి చెప్తుంటాడు ఆశీర్వదించండి అంటుంటాడు. మరి నువ్వు కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తేనే కదా ఆశీర్వదించేది. ఎట్లా ఆశీర్వదించాలి నువ్వే చెప్పుకొని, నువ్వే చెప్పు ఏ విధంగా ఆశీర్వదించాలని నువ్వే చెప్పు. ఉం? చెప్పలేవు, మళ్ళీ అట్లా అడిగితే సమాధానం ఉండదు. నీ గురించి నేను ఎట్టి పరిస్థితుల్లో ఏమీ ఆపను, ఓకేనా? నువ్వు ఏడ్చినా నవ్వినా నువ్వేం చేసినా నువ్వు ఏడుపు అనేది నీది మొత్తం దొంగ ఏడుపు అని అందరికీ తెలుసు. నీది మొత్తం దొంగ ఏడుపు కదా, దొంగ ఏడుపు దొంగ నటన అనేది మొత్తం. ఉం? ఒక్కడి కూడా కరెక్ట్ ఉండదు, మొత్తం దొంగ పనులు అన్ని. దొంగ పనులు చేసే వాళ్ళే ఏడుస్తారు. మగోడు ఏడ్చిందంటే వాడు దొంగ పని చేసినట్టే పక్కా, అందుకే ఏడుస్తాడు, ఓకేనా? అది గుర్తుపెట్టుకోను. అంతేగాని నువ్వు ఏడ్చినంత మాత్రాన్ని ఏదో వదిలేస్తారు నన్ను, నేను ఏం చేసినా నడుస్తుంది అంటే మాత్రం కుదరదు, ఓకేనా? నేను రోజు చేస్తూనే ఉంటా వీడియోలు, ఖచ్చితంగా చేస్తుంటా. రోజు రోజు ఇట్లా వస్తూనే ఉంటది, నీకు కోటింగ్ పడుతూనే ఉంటది రోజు. ఎట్టి పరిస్థితుల్లో నీకు పడుతుంటది, ఆ గుమ్మడికాయ మొక్కవానికి కూడా పడుతుంటది రోజు. వాడి ప్రతి వీడియోకి మళ్ళీ కౌంటర్ వీడియో ఉంటూనే ఉంటది ఇంకా రోజు, ఓకేనా? ఇద్దరు గుర్తు పెట్టుకొని ఒళ్ళు ఎవరికి అప్పచెప్పకుండా మీ ఒళ్ళు మీ దగ్గర పెట్టుకోండి.